ताजा बेर के ताजा बेर के ताजा बेर के ताजा बेर का ताजा बेर का ताजा बेर का बेर के ताजा बेर के ताजा बेर के ताजा ఎక్కుతున్నారా ఇప్పుడు? ఆటోలు వచ్చాక రిక్షాలు తగ్గిపోయా బేరాలు? మీకు ఆ శక్తి ఉంటుందా? ఆ రిక్షా తొక్కే శక్తి ఉంటుందా? ఏదో అలాగే ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఇంక ఇదే పని. ఇదే పని. ఆ రిక్షా ఖరీదు ఎంత ఉంటుంది? కొత్తదైతే 15,000 దాకా అవుతుంది. 15,000. ఇది కొని ఎన్ని ఏళ్ళైంది? మొత్తం 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. పిల్లలు ఏం చేస్తున్నారు? బాబు అండి మామూలు ఎలక్ట్రిక్. చదువుకుంటున్నాడా? పాలిటెక్నికా? ఉన్నాడు. జాబ్ చేస్తున్నాడా? పేరేంటి? రమణ. అతను అక్కడ పాప ఖాళీ కూర్చున్నాడు. అంటే ఇక్కడిక్కడ దగ్గరలో వాళ్ళే వస్తారేమో, దూరాలు కాకుండా. వెళ్ళిపోమ్మా. వీళ్ళు ఇక్కడేనా? ఆటోలో ఎక్కరా? రిక్షా ఎక్కుతారా? దగ్గరేనా? ఓకే. బేరం ఏం తగలలేదా? రిక్షా ఎన్నేళ్ళ నుంచి తొక్కుతున్నావు? నీ పేరేంటి? రాములు. రాములు. ఎన్నేళ్ళ నుంచి తొక్కుతున్నా రిక్షా?
ఎక్కడండి మరి 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు 30 రిక్ష ఆటోలు వచ్చేసి ఆటోలకి తీసుకోలేదా మరి ఆటో డబ్బు ఎక్కడ నాకు రిక్షా కొన్ని 20,000 అవుతుందా? ఇంక ఇదే తొక్కుతావా? ఓపిక ఉన్నంత వరకు అదే. అలాగే దొక్కుతాను. ఎక్కుతారా? ఎవరో ఒక్కరు ఏదో మోటార్ ఊళ్ళో దగ్గరలో వాళ్ళు ఎవరో ఎక్కుతారు. దగ్గర సరే. ఆదాయం ఎంత వస్తుంది? అంతే. పెన్షన్ ఇస్తున్నారా? ఎంత? 7,000 ఇచ్చారు. 7,000 ఇచ్చారు. మీ ఆవిడకి ఇస్తారా? చచ్చిపోయి ఒక్కడే ఉంటావు, పిల్లలతోనే ఉంటావు, పిల్లలతోనే ఉంటావు. అదే నెలకి ఎంత వస్తుంది డబ్బులు? మార్కెట్కి వెళ్తావు ఆ రోజు? ఎక్కడి నుంచి? ఇక్కడికి వెళ్తాండమ్మా మార్కెట్. అరిటాకులు తీసుకెళ్తావా? అదే వ్యాపారం అరిటాకులు? నాకు కదండి వాటర్ పని చేస్తాండమ్మా. అచ్చా, పని చేస్తావు. రోజుకి ఎంత ఇస్తారు? వస్తాడు చుట్టూ పడతాడు, ఒక 500-600 వస్తాడు. రోజుకి 500-600 పని చేయకపోతే రావండి, చేస్తానండి. అవును. రోజు ఉంటుందా పని? రోజు పని ఉంటుందా? రోజు ఉంటుందండి అమ్మా. వెళ్ళాలి కదండి, ఉంటుందండి. కష్టపడాలండి అమ్మా, కష్టపడి పని చేయాలండి. మీదే రిక్షా సొంతం? నాదండి అమ్మగారు. ఆ ముందర ఇంటి పెట్టావు రిక్షాకి ముందర అన్నం క్యారేజా? లంచ్ బాక్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతరించిపోతున్న రిక్షాలని మీ అందరికీ చూపించాలని, వాళ్ళు పడే కష్టాలని మీ అందరికీ చూపించాలని ఈ చిన్న ప్రయత్నము నా వీడియో. థ్యాంక్ యూ. If you like the video, like it, share it and subscribe it. Don't forget to comment. Thank you. మరి ఏది గంగిరెద్దు చాలది తీసుకురాలేదు బాబాయ్, అమలాపురం నుంచి వచ్చామండి. ఏ గంగిరెద్దుని తీసుకురాలేదే? అమలాపురం ఉన్నాం బాబాయ్, అమలాపురం చేస్తామండి. ఇప్పుడు మా ఇల్లు లేదు అమలాపురం అండి. అమలాపురం బాబాయ్, అమెరికా హాస్పిటల్ వెనకాల మా ఇల్లు అండి. అవును, సంక్రాంతికి వచ్చారు కదా, ఇప్పుడు ఇప్పుడే వచ్చారా? గంగిరెద్దు లేకుండా వచ్చారు. ఇదిగా వచ్చాం బాబాయ్. ఏ తీసుకురావడం కష్టమనా? అవి మరి అక్కడి నుంచి రావాలి. ఆటోలు ఛార్జీలు బాబాయ్ ఇస్తారండి. ఒక్కోటి 5,000 6,000 కిరాయిచ్చుకుంటున్నారు బాబాయ్. ఆటోలో తీసుకొస్తా? ఆటోలో తీసుకొస్తున్నారండి. 5,000 6,000 ఇమ్మంటున్నారండి అక్కడ తేవటంగా. అయ్యా 2 ఆగోతులు ఉన్నాయండి. 2 ఆటలు తీసుకొస్తే 10,000 అడుగుతున్నారండి. ఎక్కడమ్మ అయ్యారు. దానికి దానాది ఎట్లా వేస్తావు రోజు? అయ్యా రోజు బాబాయ్ పచ్చగడ్డి అయ్యా వేస్తామండి, దాన వేస్తాము. చెట్టు తోడు ఇట్లా మేపుకుంటా కూర్చుంటామండి. అయ్యా వర్షాకాలం నాలుగు మేపుకుంటామండి.
మళ్ళీ 12 నెలలు వచ్చేప్పటికి మన ఊరు వస్తామండి. పొలం అది ఉందా? ఎక్కడ పొలం లేదు బాబాయ్, మా పొలం లేదండి. మా చిట్టు తౌడు ఎక్కడిది నీకు? అయ్యా మాకు బాబాయ్ రైతు ఇస్తారండి. ఏంటి వాడు అయ్యా పొద్దున వచ్చి మూట పెట్టుకొని వచ్చి గుమ్మాలకి వచ్చి ఎడతా ఉంటారు బాబాయ్. వాటి కొబ్బరి కడిగేస్తామండి, నీళ్ళు ఎడతామండి మేము. అయ్యా ఇంకా పుణ్యాత్ములు ఉన్నారు అయితే. అయ్యా ఇంకా పుణ్యాత్ములు ఉన్నారు దానం అయ్యా చేసేవాళ్ళు. ఉన్నారు బాబాయ్. అయ్యా ఆవులు గోవులు ఇంకా మేకూరు ఉన్నారు బాబాయ్. మరి అలా ఉండబట్టే రాజ్యం ఎలా ఉందండి మంది. అవును. అవునే మరి పని రాజ్యాలన్నీ వెళ్ళిపోతున్నాయండి, కొట్టిపోతున్నాయి కుటుంబాలకి. మన ఊరే మీరు వస్తలేదండి. మన రాజ్యం పుణ్య రాజ్యం అండి. అవును. అయ్యా మన గ్రామం అంటే బాబాయ్ పుణ్య రాజ్యం అండి. ఒక పని వచ్చినా ఏది వచ్చినా ఆ పక్కన వెళ్ళిపోతాం తప్పదని మన ఊరు రావండి. మన చాలా పుణ్యస్తులు బాబాయ్ మన ఊళ్ళో. అయ్యా ఉన్నారు బాబాయ్. అమ్మగారు అంతస్తులు ఆస్తులు ఉన్నాయి లేదండి. మన ఆరోగ్యం అమ్మగారు ఆరోగ్యం, అయ్యగారు ఆరోగ్యం, కుటుంబం, వాళ్ళు పొంగటి పొంగల్ బాబాయ్ సంసారం.